మన గంగిరెద్దు అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అని మొదలవుతుంది మన ఈ 3 రోజుల పెద్ద పండుగ. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం వైజాగ్లో మన సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా జరిపారు. ఆకాశంలో ఉన్న చుక్కలు భూమి మీద కనిపించాయి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ రోజు. అయితే ఈ సంక్రమాన్ని సంక్రాంతి అని అంటారు. మహాభారతంలో భీష్ముడు ఈ రోజు వరకు చూసి చనిపోతారు. సో ఈ రోజుకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. హరిదాసు రూపంలో ఆ శ్రీకృష్ణుడే వస్తారు అని నమ్మకం. ఆయన దగ్గర ఉన్న అక్షయ పాత్ర ఈ ప్రపంచం. గాలిపటాలు దేవతలన్నీ ఆహ్వానించడానికి. ఈ సంవత్సరం ఈ పండుగని ఎలా జరుపుకున్నానో చూసేద్దామా మరి. అంతి వస్తుంది తుమ్మెద, డింకి టిక్కి సరదాలు తెస్తుంది తుమ్మెద. సంక్రాంతి వస్తుంది. ఇక్కడ ఏయూ గ్రౌండ్స్ అంటే ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో మనకి స్పెషల్ గా విలేజ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారనమాట. మనం విలేజ్ ఎవరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, విలేజే మన దగ్గరికి వచ్చేస్తుంది. సో అది వెళ్ళి చూసేద్దాం అనమాట, ఎలాంటి డెకరేషన్స్ చేశారు ఏంటి అని చెప్పేసి. డెకరేషన్ మామూలుగా చెల్లదు, చాలా చాలా వైబ్రెంట్ గా ఉంది, చూసేసేయండి. ఎంట్రీ అదిరిపోయింది టెంపుల్ కన్స్ట్రక్షన్తో. బేసిక్గా 2 ఎంట్రన్సెస్, ఇది ఇంకొక ఎంట్రన్స్ అనమాట. జీవీఎల్ నరసింహ గారికి పెద్ద ఓవైస్ కాలేజ్ చాలా 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 బాగా డెకరేషన్ చేశారు. జస్ట్ వావ్, నైస్. ఇది మన అరకు వాళ్ళ ఫేమస్ డాన్స్ ధింసా, దీని పేరు. సో కలర్ఫుల్, సో వైబ్రెంట్ అండ్ ఆల్సో వెరీ ఈజీ స్టెప్స్. ఇట్ రియలీ షోస్ టుగెదర్నెస్. అర్జెంటుగా అరకు వెళ్ళిపోవాలనిపిస్తుంది కదా. యా, సేమ్ టు సేమ్ ఫీలింగ్ గైస్. ఇప్పుడు మన పురాణాల నుంచి ఒక కథ చెప్తాను, వినండి. ఒకరోజు శివుడు నందికి చెప్పారంట, మీరు కిందికి వెళ్ళి భూలోకానికి వెళ్ళి అందరికీ చెప్పండి ఏంటంటే అందరూ ఉపవాసం ఉండాలి రోజు, కానీ ఒక్క సంవత్సరానికి ఒక్కరోజు మాత్రం మీరు భోజనం చేయొచ్చు అని చెప్పండి అని చెప్పారు. కానీ మన గంగిరెద్దు కన్ఫ్యూజ్ అయిపోయి ఏం చెప్పారు అంటే, మీరు అన్ని రోజులు మీరు భోజనం చేయొచ్చు కానీ ఒక్కరోజు మాత్రం ఉపవాసం ఉండండి అని చెప్పారు. సో అలా చెప్తే శివుడికి చాలా కోపం వచ్చేసి, సరే అలాగే అన్ని రోజులు కదా భోజనం పెట్టాలి నువ్వు, కానీ ఎలా పెడతావు ఇంతమందికి అన్ని రోజులు భోజనం, అందుకనే నువ్వే వెళ్ళి పొలం దున్ని అందరికీ భోజనం పెట్టు అని అలా చెప్పారనమాట. అందుకనే మనం గంగిరెద్దుతో అదే ఆవుతో పొలాన్ని దున్నుతాం అన్నమాట. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాపులర్ ఫోక్ డాన్స్ ఏంటంటే పులి వేషాలు అనమాట. బాడీ మొత్తం పులిలాగా పెయింట్ చేసుకున్నారు. ఈ డాన్స్కి 350 years హిస్టరీ ఉంది గైజ్. ఈ పర్ఫార్మెన్స్ అయితే కనుల విందుగా ఉంది, చాలా 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 వైబ్రెంట్గా చాలా బాగుంది. డోలీ 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 రే. వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ నాథరక్షక గోవింద. ఇక్కడ ఒక బులక్ కార్ట్ ఉంది, యానిమల్స్ ది బొమ్మలు ఉన్నాయి, అండ్ మంచిగా హట్ అన్ని వేసేసి మంచి విలేజ్ అట్మాస్ఫియర్ బాగా క్రియేట్ చేశారు. ఫోటోషూట్ కూడా చాలా బాగుంటుంది. చాలా మంది అమ్మాయిలు పరేకిని ఓని వేసుకొని ఫోటోషూట్స్ చేస్తారన్నమాట. పర్సనల్ ఫోటోగ్రఫర్ని తీసుకొచ్చి చాలా అడ్మిరబుల్గా ఉండింది అనమాట. చూడడానికి చాలా ముచ్చటగా ఉండింది ఎన్వైరన్మెంట్. పేరంటం ఊరంతా ఉల్లాసం. Blessed are
those souls who could still experience the village atmosphere properly. ఇంత గౌన్లో షూట్ చేయలేకపోతున్నాను కానీ హోల్ వైబ్ ఇస్ టూ గుడ్. ఎంటర్ అవుతున్నప్పుడు ఒక టెంపుల్ కన్స్ట్రక్ట్ కేసు అవుతుంది. సో అది అయిపోయాక కొంచెం ముందుకెళ్తే బ్యాంక్వి ఉన్నాయి యాడ్స్. అది కాకుండా ఇంకా కొంచెం ముందుకు వస్తే దే గాట్ దిస్ అరకు నుంచి ఎవరు తెప్పించారు డాన్సర్స్. సో ఎల్లో కలర్ సారీస్ కట్టుకొని ఐ కేమ్ అరౌండ్ 5 అలాగా. సో అక్కడ డాన్సింగ్ అయింది. డాన్సింగ్ అయ్యాక గంగిరెద్దులు ఎక్కడ చూసి స్పాట్ గంగిరెద్దులు ఐ థింక్ ఐ స్పాటెడ్ 5 గంగిరెద్దులు అన్నమాట. సో అవి అయిపోయాక నెక్స్ట్ డప్పు కొట్టే వాళ్ళు ఉన్నారు. 2 sets ఆఫ్ డప్పు కొట్టే వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత 2 అమ్మాయిలు స్టిక్తో పర్ఫామ్ చేస్తున్నారు. దాని తర్వాత నెక్స్ట్ పెద్ద పెద్ద సింహం వేషాలు వేసేసుకొని 4 డాన్స్ చేస్తున్నారు అనమాట. సూపర్ ఉండింది యాక్చువల్లీ. ఎంటర్ అవ్వగానే ఆ డప్పుతో ఆ వైబ్, ఆ వెల్కమ్ అమేజింగ్. దాని తర్వాత కొంచెం ముందుకు వస్తే వెంకటేశ్వర స్వామి చిన్నగా టెంపుల్ లాగా కట్టారనమాట. హెవెన్. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు గైజ్. ఇఫ్ యూ కెన్ సీ నా బ్యాక్గ్రౌండ్లో ఆ గోల్డెన్ కనిపిస్తుంది కదా, అదే అనమాట వెంకటేశ్వర స్వామి టెంపుల్ లాగా కట్టారు. చాలా బాగుంది. కొంచెం ముందుకు వచ్చేసి మొత్తం ఇంకా విలేజ్ అక్కడ స్టార్ట్ అవుద్ది మొత్తం ఇంకా విలేజ్, అదంతా విలేజ్ సైడ్. సో ఇటువైపు వచ్చేసి ఒక స్టేజ్. ఐ థింక్ గ్రేట్ సింగర్స్ ఆర్ గోనా కమ్ అండ్ పర్ఫార్మ్ హియర్. ఎప్పుడో తెలియదు కరెక్ట్గా. రేపైతే భోగి కాబట్టి రేపు భోగి మంటలు అయితే గట్టిగా ఉంటున్నాయి. సో ఈరోజు అయితే ఇక్కడ ఇదంతా తీసుకెళ్ళాను. సో విలేజ్ వైపు వి డోంట్ హ్యావ్ టు గో టు ద విలేజ్ కిల్స్ కమ్ టు అస్ అన్నట్టుగా. ఈ హౌస్, ఆ చక్రం, ఇది చాలా చాలా బాగుంది గైస్. అండ్ ఫుల్ మూన్ అనుకుంటా. అమేజింగ్ ఆ వైబ్ అయితే సూపర్ 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 సూపర్. నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి. వైజాగ్లో చాలా బాగుంది అనమాట. సో రేపటి కోసం అయితే ఇస్తున్నారు ఇక్కడ. సో మనం ఇంకా ముగ్గుల పోటీ అయిపోయింది అనుకుంటా. ముగ్గులు అక్కడ వేసి ఉన్నాయి. మనం ఇంకా అవి షూట్ చేసి చూసేద్దాం. అమేజింగ్ సాంగ్ కాదు, కొంతమంది బాగా ఫోటోషూట్స్ చేసుకున్నారు. మంచి మంచిగా డ్రెస్సెస్ వేయి, మేకప్ అయ్యి, మంచిగా వేసుకొని మామూలుగా ఫోటోషూట్ చేశారనమాట అక్కడ. అండ్ అది కాకుండా చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంది అట్రాక్షన్. లైక్ బొమ్మలు పెట్టేశారు. ఎక్కడ చిన్న చిన్న బన్నీ, జిరాఫ్ చాలా బాగా ఉందన్నమాట. సో చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. మా వాడు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక లయన్ది ఉంది అక్కడ, అదైతే బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇంకా చూస్తే ఒక నుయ్యి ఉంది కదా, అండ్ పక్కన చిన్న చిన్నగా డీరు అన్ని పెట్టారు. కబ్, డీరు, ఆవు, మంచి వైపు తెచ్చారనమాట. థ్యాంక్ యూ ద మినిస్టర్. ఇక్కడ మీరు చాలా చాలా వెరైటీ ఆఫ్ ముగ్గులు చూడవచ్చు అనమాట. ఇక్కడ ముగ్గులు పోటీ జరిగింది. సో ద నెక్స్ట్ డే నేను వెళ్ళాను. ఇక్కడ చాలా వెరైటీగా ముగ్గులు వేశారు. నాకు తెలిసిన ముగ్గులను చుక్కలు కలిపేయడము, రంగులు నింపడం అంతే. బట్ వీళ్ళు వెరైటీ ఆఫ్ ఆర్నమెంట్స్ యూజ్ చేసి మరీ ముగ్గులు వేశారు. చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఓపిక్గా వేశారు. నిజంగా గ్రేట్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ దీస్ పీపుల్. ముగ్గు మధ్యలో ఆ కృష్ణుడి బొమ్మ ఏంటి, ఈ పక్కన ఈ డెకరేషన్ ఏంటి, మంచిగా విలేజ్ బ్యాక్గ్రౌండ్ పెట్టడం ఏంటి, బంతిపూలతో ఆ డెకరేషన్, ఆ నవధాన్యాలు, లక్ష్మీదేవి బొమ్మ, ఓం రాయడం. నిజంగా ముత్యమంతా అనే సాంగ్ని వీళ్ళు సీరియస్గా తీసుకొని మొత్తం ముత్యాలతో నింపేశారు ఈ ముగ్గుని. సో లిటరల్గా చాలా చాలా హోమ్లీ ఫీలింగ్ వచ్చిందనమాట. ఇది అయితే నేను ఫస్ట్ టైం చూడడం. ఒక కలసం పెట్టారనమాట. తర్వాత దానికి నైవేద్యం కూడా, నైవేద్యం అంటే అరిసెలు అలాంటివి అనమాట. ఇది ఫుడ్ స్టాల్స్ ఎంట్రన్స్ ఎంత బాగా ప్లాన్ చేశారు అంటే, ఫుడ్ స్టాల్స్ మరి చక్కగా ప్లాన్ చేసి ఉంటారు. పావ్ భాజీ, ఇక్కడ చాక్లెట్స్ ఉన్నాయి. కావాలని ఇప్పుడు చాక్లెట్స్, అమెరికన్ స్వీట్ కార్న్ ఉంది. ఇక్కడ ఆంటీ వేడివేడిగా బజ్జీలు వేస్తున్నారు. ఇదిగోలా హల్వా, 3 మిక్స్.
కొండపల్లి బొమ్మలు ఉన్నాయి, ఇక్కడ లొంగీస్ ఉన్నాయి, టవల్స్ ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, హనీ ఉంది. ఇవన్నీ షాప్స్. బ్యాగ్స్ ఉన్నాయి, అచ్చళ్ళు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి. ఇవి కూడా ఉన్నాయి. అందుకే ఈరోజు స్నేహాంజలి టీం వారి ద్వారా అనేక ఫార్మ్స్ ఆఫ్ ఫోక్ పర్ఫార్మెన్సెస్ ని ఇక్కడ గ్రౌండ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగా ఫైనాన్షియల్ లిటరసీ, ఈ మధ్య మనం సైబర్ క్రైమ్స్, ఎవరైతే సెల్ఫీ స్టాల్స్ దగ్గర ఉన్నారో ఒక్క 15 నిమిషాల పాటు, ఎందుకంటే మన కళల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత మనపై ఉన్నది. దాని గురించి మన పిల్లలకు తెలియచేయపరచాల్సిన బాధ్యత మనపై ఉంది కనుక ఒక్క 10 నిమిషాలు అందరూ మన కర్తాలు ఎలా ఉండాలి ఫార్మ్స్ కి. మన పల్లెటూరులోని ఏ తిరణాలు, ఏ జాతరలు జరిగినా కూడా చూస్తూ ఉంటాం పులివేషాలు. సో ఈ రోజు మన జీవీఎల్ మహాసంక్రాంతి స్టేజ్ మీద ఇప్పుడు మీరు చూస్తున్నారు పులివేషాలు. సో మన ఏ జాతరలైనా కూడా తెలుగు. ఈ వీడియోకి ఇంకా ఇంతే గైస్. మీ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి ప్లీజ్ కామెంట్ సెక్షన్. Technically, practically, logically, and finally, it's an entertainment formula. It's a Dr. Vasu formula. Happy Sankranti, everybody. How was my performance, guys?